హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్పీగా ఇంట్లోనే ఎగ్ పఫ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను వితౌట్ ఓవెన్. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి గైస్. ఇందులోనే కొంచెం చక్కెరని, కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మన చపాతీ పిండిలాగా మనం పిండిని కలుపుకోవాలి, కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ. కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం పిండిని అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి గైస్. ఇదంతా పిండి కలిపే లోపల మీరు స్టవ్ పైన ఎగ్స్ పెట్టుకొని ఎగ్స్ బాయిల్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాను. పిండిలో సాఫ్ట్గా అయినాక మూత పెట్టేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం గైస్. మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ 2 eggsకి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఎగ్ పఫ్కి, అందుకని తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను ఆనియన్. ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్. బ్రౌన్ కలర్ వచ్చాక ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి గైస్. మీరు వితౌట్ ఓవెన్ కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే, చాలా ఈజీ ఇది. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గైస్. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ చాట్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి గైస్. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. బాగా మిశ్రమానికి కారం, ఉప్పు అన్నీ పట్టేలాగా కలిపేసుకొని అవన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, లేదా మాడిపోతుంది ఆనియన్. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం గ్రేవీలా వచ్చినాక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది గైస్. ఇప్పుడు మనం ఎగ్ పఫ్కి కావాల్సిన పిండిని ఇప్పుడు కలుపుకోవాలి. 30 minutes తర్వాత మీరు పిండిని తీసుకొని చూసారు ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చుట్టుకోవాలి. మీ చేయికి బటర్ని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇట్లా బౌల్ షేప్లో చేసుకోవాలి గైస్. షేప్ చేసుకున్నాక మనం పొడి పిండిని యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా అలా ప్రెస్ చేస్తే ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం రౌండ్గా కొంచెం అలా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత మనం మీకు కావాల్సినట్టు రౌండ్ షేప్ కానీ లేదా రెక్టాంగిల్ షేప్ కానీ బెల్లంచుకోవాలి. కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా బెల్లంచుకోవాలి మొత్తం రౌండ్గా. ఇది మీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన లేదా మీరు ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇది రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఓవెన్ లేకుండా అయితే ఇంకా చాలా ఈజీ ఇది.
మీకు బేకరీలో దొరికినట్టే వస్తుంది టేస్ట్ మాత్రం. ఇదంతా బెల్లాల్సిన తర్వాత బటర్ని అప్లై చేసుకోవాలి మొత్తం చపాతీకి. మొత్తం బటర్ని మొత్తం అప్లై చేసుకోవాలి. మీకు లేయర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక 3-4 చపాతీలు బ్యాలెన్స్ చేసుకొని ఒక్కొక్క చపాతీ పైన అంటే ఒక్కొక్క లేయర్ పైన బటర్ని అప్లై చేసుకుంటూ అంతా కలిపి మళ్ళీ ఒక్కటేసారి బెల్లించుకుంటే సరిపోతుంది. కాకపోతే నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను. దీన్ని బుక్ ఫోల్డ్ అంటారు గైస్. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత నాకు లేయర్స్ ఎక్కువ కావాలని నేను ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకోవాలి 2 సైడ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు ఒక ప్లేట్లో ఈ పిండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం తడిగా ఉన్న క్లాత్ని దీనిపైన వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 10 minutes అలా. మినిట్స్ తర్వాత కొంచెం పిండి గట్టిగా అవుతుంది. మీరు వాటర్ కన్సిస్టెన్సీ అంతా వెళ్ళిపోయే వరకు పొడిపిండి చల్లుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి చపాతీలాగా రౌండ్గా. నేనైతే ఇక్కడ రెక్టాంగిల్ షేప్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం రెక్టాంగిల్ షేప్లో అయ్యాక నేను కార్నర్స్ కట్ చేయకుండా దీన్ని మనం కరెక్ట్గా చేసేస్తున్నాను. మీకు కావాలంటే కార్నర్స్ కూడా కట్ చేసుకోవచ్చు గైస్. ఇలా చేసుకున్న తర్వాత నైఫ్ తోటి మనం ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. నేను ఇక్కడ 2 చేస్తున్నాను కాబట్టి 2 పీసెస్ తీసుకున్న స్లైసెస్, లేదా మీరు ఎక్కువ తీసుకోవచ్చు. ఇందులో నేను చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, సో అది యాడ్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అండ్ ఇది క్లోజ్ చేసేటప్పుడు మీరు మిల్క్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ పిండి అనేది స్టిక్ అయి ఉంటుంది, లేదా మంచిగా రాదు గైస్. ఇలా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని మీకు ఒకవేళ రెక్టాంగిల్ షేప్లో కావాలంటే అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని నేను చూపించే విధంగా ఒక రింగ్ లాంటివి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక నేనైతే బేకింగ్ది ఉంటుంది కదా కేక్ది, అది తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం బటర్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసేసి అది కొంచెం హీట్ అయ్యాక ఈ బౌల్ పెట్టేసుకొని ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ని ఇందులో నేను చూపించే విధంగా పెట్టేసుకోండి. మీ దగ్గర గ్లాస్ది మూత ఉంటే దీనిపైన పెట్టేసుకోవాలి, క్లోజ్ చేయాలి. మన కింద కుక్ అయ్యేంత వరకు మనం ఈ గ్లాస్ని అలా క్లోజ్ చేసుకుంటుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి మీరు ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటూ మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక దీన్ని రొటేట్ చేసి ఇందులో మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూసారా, అచ్చం బేకరీలానే వచ్చింది కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ ఇది. ఇలా 2 sides రొటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇదంతా మొత్తం మీడియం ఫ్లేమ్ పైన చేయండి గైస్. హై ఫ్లేమ్లో ఉంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారా, ఇప్పుడు బేకరీ సైడ్లో
ఈజీ చేసుకున్న ఎగ్ పఫ్ని చూడండి ఎంత క్రిస్పీగా అండ్ బేకరీలానే వచ్చినాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ మా సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు అండ్ మేము అప్లోడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.